హాయ్ వెల్కమ్ టు అవర్ వేదిక్ మ్యాథ్స్ క్లాస్. వేదగణితం సంబంధించి ఈరోజు క్లాస్లో మనము ఒక సంఖ్యను 9, 99, 999, 9999 ఈ రకంగా అన్ని 9లో వచ్చేటట్లు సంఖ్యలు ఉంటే ఆ సంఖ్యల చేత ఎలా గుణించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. సో ఒక సంఖ్యను 9, 99, 999 అలాగే 4 9లు, 5 9లు, 6 9లు అలా ఉన్నప్పుడు అలాంటి సంఖ్యల చేత ఏ విధంగా గుణించాలి అనే అంశాన్ని గురించి ఈరోజు మనము చర్చించుకుందాం. మొదట మిత్ర సంఖ్య, ఫ్రెండ్ నంబర్, మిత్ర సంఖ్య అనే భావన గురించి తెలుసుకుందాం. ఏవైనా రెండు అంకెల మొత్తం 9 అయితే అవి పరస్పరం మిత్ర సంఖ్యలు అవుతాయి. If the sum of the two digits is 9, then the two numbers are friends to each other. కాబట్టి ఏవైనా రెండు అంకెల మొత్తం 9 కావాలి. సో ఉదాహరణ చూడండి, 4 + 5 = 9. సో 4కు 5 కలిపినప్పుడు 9 అవుతుంది కాబట్టి 4 యొక్క మిత్ర సంఖ్య 5, అలాగే 5 యొక్క మిత్ర సంఖ్య 4. 0 + 9 = 9 అయినప్పుడు 0 ఫ్రెండ్ ఎవరు? 9, అలాగే 9 ఫ్రెండ్ ఎవరు? 0. అట్లనే 3 + 6 = 9 అయినప్పుడు 3 ఫ్రెండ్ 6, 6 ఫ్రెండ్ 3. అలాగే 2 + 7 = 9 అయినప్పుడు 2 ఫ్రెండ్ 7, 7 ఫ్రెండ్ 2. 1 + 8 9 కాబట్టి 1 ఫ్రెండ్ 8, 8 ఫ్రెండ్ 1. ఈ రకంగా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకుంటే ఈ 9, 99 లాంటి సంఖ్యల చేత సులభంగా గుణకారం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మిత్ర సంఖ్యలు అంటే వరుసగా మిత్ర సంఖ్యలన్నీ తెలుసుకుంటే మనము సులభంగా ఈ లెక్కలను చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ మనము 9, 99 లాంటి సంఖ్యల చేత గుణించడానికి ప్రధానమైనటువంటి సూత్రం ఏంటంటే 9 యొక్క గుణిజాలు. 9 యొక్క గుణిజాలు చూడండి, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 తీసుకుంటాము. అలాగే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవన్నీ కూడా 9 యొక్క గుణిజాలు. ఈ 9 యొక్క గుణిజాలు చూడండి, 0 + 9 సమ్ ఆఫ్ ద టూ డిజిట్స్ = 9, అలాగే 1 + 8 = 9, 2 + 7 = 9, అలాగే 3 + 6 = 9. ఈ రకంగా 9 యొక్క గుణిజాలలో ఉన్నటువంటి రెండు అంకెల మొత్తం ఎల్లవేళలా 9కి సమానం అవుతుంది. కాబట్టి 9 ఎక్కంలో వచ్చే సంఖ్యలన్నీ కూడా ఫ్రెండ్ నంబర్స్ అంటే మిత్ర సంఖ్యలు. 0 మిత్ర సంఖ్య 9, 9 మిత్ర సంఖ్య 0, 1కి 8, 8కి 1, 2 ఫ్రెండ్ 7, 7 ఫ్రెండ్ 2, అలాగే 3 ఫ్రెండ్ 6, 6 ఫ్రెండ్ 3, 4 ఫ్రెండ్ 5, 5 ఫ్రెండ్ 4, అలాగే కింది కూడా 5 ఫ్రెండ్ 4, 6 ఫ్రెండ్ 3 రకంగా మనం తెలుసుకుంటాం. కాబట్టి 9వ గుణిజాలు, 9 యొక్క గుణిజాలు రాసినప్పుడు ఇక్కడ వచ్చేటటువంటి అన్ని సంఖ్యలు కూడా గుణిజాలు. సో మిత్ర సంఖ్యల పరంగా గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే ఒక నెంబర్కి ఎంత కలిపితే 9 వస్తుంది అనే నెంబర్ పరంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకుంటే మనకు సులభంగా 9 యొక్క గుణిజాలను చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 9, 99 లాంటి సంఖ్యలతో గుణించడానికి ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి మిత్ర సంఖ్యల పరంగా గుర్తుపెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఒక నంబర్కు ఎంత కలిపితే 9 అవుతుంది. 2 ఉందనుకోండి, ఎంత కలిపితే 9 అవుతుంది, 7 కలపాలి. 3 ఉంది, 6 కలిపితే 9 అవుతుంది. కాబట్టి ఆ రకంగా రెండు విధాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. మిత్ర సంఖ్యల పరంగా గుర్తుపెట్టుకోండి, లేదంటే ఆ నెంబర్కి ఎంత కలిపితే 9 వస్తుందనే పరంగా గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు ప్రధాన అంశాలు. తర్వాత ఇక్కడ 3 సందర్భాలు తీసుకుంటాం మనం. 3 సందర్భాలలో ఈ సంఖ్యల యొక్క గుణకారం చేద్దాం మనం. ఒకటి ఏంటంటే, మనం తీసుకున్న అంకెలు 3 అంకెలు తీసుకున్నప్పుడు 3 9లు ఉంటే ఎలా గుణించాలి, 4 అంకెలు 4 9లు, 5 అంకెలు 5 9లు. అంకెలు మన ఇష్టం వచ్చిన ఏవైనా తీసుకోవచ్చు. 9 మాత్రము ఇక్కడ మనం ఎన్ని అంకెలు తీసుకుంటే అన్ని 9లు తీసుకుంటాం. అంటే ఇక్కడ 3 సందర్భాలు వస్తాయి. అంకెల సంఖ్య = 9ల సంఖ్య. అంటే మొదటి సందర్భం ఏంటి? ఇక్కడ సందర్భాలు. మొదటి సందర్భం ఏంటి?
అంకెల సంఖ్య తొమ్మిదిల సంఖ్యకు సమానమైన ఎట్లా గుణించాలి. రెండవది అంకెల సంఖ్య తొమ్మిదిల సంఖ్య కంటే ఎక్కువ ఉంటే ఎలా గుణించాలి. అలాగే అంకెల సంఖ్య తొమ్మిదిల సంఖ్య కంటే తక్కువగా ఉన్నప్పుడు. 3 సందర్భాలు తీసుకుంటున్నాం. అంకెల సంఖ్య తొమ్మిదిల సంఖ్య రెండు సమానంగా ఉన్నప్పుడు ఎలా గుణించాలి. అంకెల సంఖ్య ఎక్కువగా ఉండి తొమ్మిదిల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు ఎట్లా గుణించాలి. అంకెల సంఖ్య తక్కువగా ఉండి తొమ్మిదిల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఏ విధంగా గుణించాలి. ఈ 3 సందర్భాలలో మన గుణకారం ఏ విధంగా చేద్దామనేది చూద్దాం. ఫస్ట్ మొదటి సందర్భం తీసుకుందాం. మొదటి సందర్భం ఏముంది మనకి ఇక్కడ. సందర్భం 1. మొదటి సందర్భం ఏం చెప్తుంది. తొమ్మిదిల సంఖ్య మరియు అంకెల సంఖ్య సమానమైనప్పుడు ఎలా గుణించాలి. ఒక సందర్భం తీసుకుంటున్నాం. తొమ్మిదిల సంఖ్య అంకెల సంఖ్య సమానమైనప్పుడు ఇట్లా తీసుకోవాలి. ఉదాహరణకి 26 ఉంది. 26లో 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 9 తీసుకుందాం. 26 × 99. దీనికి ఏం చేయమంటున్నామంటే జవాబు రాసే విధానం చూడండి. ఎడమ చేయి వైపున ఉన్న సంఖ్యలో నుంచి 1 తీసివేయాలి. ఎడమ చేయి దిక్కు ఉన్నటువంటి అంకెలో నుంచి 1 తగ్గించాలి. ఎంత వస్తుంది చూడండి. 25. ఇది ఎడమ చేయి విలువ. కుడి చేయి విలువ ఏం చేయాలంటే 100లో నుంచి ఇక్కడ ఉన్న 26ను తీసేయాలి. లెఫ్ట్ రైట్ విలువ తీసుకుంటున్నాం. ఎడమ చేయి విలువ ఎట్లా ఇది లెఫ్ట్ సైడ్ వేయాలి, ఇది రైట్ సైడ్ వేయాలి. ఎట్లా తీసుకుంటాం చూడండి. లెఫ్ట్ సైడ్ ఉన్న నంబర్ ఎంతనైనా ఉండని దానిలో నుంచి 1 తగ్గించాలి. ఇది ఎడమ చేయి విలువ అవుతుంది. కుడి చేయి దిక్కు 100లో నుంచి 26 తీసేయాలి. 74 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఒక దగ్గర చేర్చితే 2 5 7 4 అనేది ఇచ్చిన 2 సంఖ్యల యొక్క జవాబు అవుతుంది. అయితే ఇంకోటి చిన్నది తీసుకుందాం. సపోజ్ 8 × 9 అంటే ఒక 8 తీసుకుంటున్నాము, ఒక 9 తీసుకుంటాం. దీంట్లో నుంచి 1 తగ్గించాలి. ఇక్కడ వచ్చేది లెఫ్ట్ సైడ్ వాల్యూ. తర్వాత 10లో నుంచి ఇక్కడ ఉన్నటువంటి విలువ తీసేయాలి. అంటే ఇక్కడ 8 అనేది 10కి దగ్గరలో ఉంది కాబట్టి 10లో నుంచి 2 తీసేస్తే 8 వస్తుంది. సార్ ఇక్కడ 10లో నుంచి 8 తీసేయాలి, 2 వస్తుంది. ఇలాగే 2 సందర్భాలు చెప్తున్నాం మనం. ఇది 100 ఆధార్ 2 9 అంటే 6 × 9. ఒక అంకి 6, ఒక 9తో గుణకారం చేయాలి. సో సింపుల్గా దీని ఆన్సర్ చూడండి. 6లో నుంచి 1 తగ్గించాలి. ఎంత వస్తుంది? 5 వస్తుంది. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి తీసేసుకొని ఏం చేయాలంటే మనకు ఎడమ సైడ్ వాల్యూ వచ్చింది. 6లో నుంచి 1 తీసేస్తే 5. తర్వాత ఏం చేయాలంటే మన రైట్ సైడ్ వాల్యూ కోసము 5 యొక్క మిత్ర సంఖ్య ఏది, లేదా 5కి ఎంత కలిపితే 9 అవుతుందో ఆ నెంబర్ను పక్కకు రాయండి. అదే మనకు జవాబు అవుతుంది. సో 6 9 54. అలాగే సపోజ్ 28 ఉంది. 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 9 తీసుకుందాం. 2 అంకెలు × 2 9. సో 28 × 99. ఇప్పుడు చూడండి 28లో నుంచి 1 తగ్గించాలి. లెఫ్ట్లో నుంచి 1 తగ్గించాలి. ఎంత వస్తుంది? 28 - 1 ఎంత? 27. 27 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న ఆప్లిక్ పెట్టుకోండి. ఇట్లా మధ్యలో ఆప్లిక్ పెట్టుకొని 2 ఫ్రెండ్ ఎంత? 7. అలాగే 7 ఫ్రెండ్ 2. దేర్ఫోర్ అట్లా రాసేస్తే సరిపోతుంది. ఇంకా మనం లెక్క మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఎంత చేస్తున్నాం చూడండి. ఎడమ చేయి దిక్కున్న విలువలో నుంచి 1 తగ్గించాలి. ఆ వచ్చిన విలువకి ఈ 2 విలువలకి 2 ఫ్రెండ్ ఎంత, అలాగే 7 ఫ్రెండ్ నెంబర్ ఎంత, లేదా 2కి ఎంత కలిపితే 9 అవుతుంది, అలాగే 7కి ఎంత కలిపితే 9 అవుతుందో ఆ జవాబు రాసేస్తే సరిపోతుంది. సపోజ్ 36 × 9 9. 2 అంకెలు కాబట్టి 2 9 తీసుకుంటే డైరెక్ట్ జవాబు రాస్తున్నాం. 36 నుంచి 1 తీసేయాలి. 35. చిన్న ఆప్లిక్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా రాసుకుంటూ పోవాలి. 3 ఫ్రెండ్ ఎవరు? 6. 5 ఫ్రెండ్ ఎవరు? 4. సో 3 5 6 4 ఇది మనకు కావలసిన జవాబు అవుతుంది. కాబట్టి 3 5 6 and 4. 3 5 6 4 అవుతుంది. ఈ రకంగా ఒకవేళ మనము 3 అంకెల సంఖ్యలు తీసుకున్నట్లయితే 3 అంకెల సంఖ్యలు
4, 8, 6 ఉందనుకుందాం. 4, 8, 6 ఉన్నప్పుడు 3 అంకెలు తీసుకుంటాం కాబట్టి 3 9 తీసుకుందాం. 3 అంకెలు 3 9 తీసుకున్నట్లయితే దీని జవాబు చూడండి. రెడ్యూస్ 1 ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ. సో 486 నుంచి 1 తగ్గించండి. 486 నుంచి 1 తగ్గిస్తే ఎంత వస్తుంది? 485 వస్తుంది. ఇక్కడ చిన్న ఆప్లిక్ తీసుకొని 4 ఫ్రెండ్ లేదా 4కి ఎంత కలిపితే 9 అవుతుంది? 5. 8కి ఎంత కలిపితే 9 అవుతుంది? 1. 5 ఫ్రెండ్ ఎవరు? 4. సో 3 విలువలు రాసిన తర్వాత అన్ని ఒక దగ్గర కలిపి రాస్తే అదే మనకి జవాబు అవుతుంది. కాబట్టి 4, 8, 5, 1, 4 అనేది దానికి జవాబు అవుతుంది. అదేవిధంగా 2, 6, 0 ఉందనుకుందాం. 2, 6, 0 అన్నప్పుడు 3 అంకెలు కాబట్టి 3 9 తీసుకుంటున్నాం. 3 అంకెలు 3 9 తీసుకుంటే ఏమవుతుంది చూడండి. ఇక్కడ 260. 260 నుంచి 1 తగ్గించాలి. 260 నుంచి 1 తగ్గిస్తే 259 వస్తుంది. ఇప్పుడు దీనికి చూడండి ఆప్షన్ తీసుకొని 2 యొక్క ఫ్రెండ్ ఎవరు లేదా 2 యొక్క మిత్ర సంఖ్య ఎంత? 7. 5 మిత్ర సంఖ్య 4. 9 మిత్ర సంఖ్య 0. కాబట్టి మన ఆన్సర్ ఎంత అవుతుంది చూడండి. 259740 అవుతుంది. ఈ రకంగా మనము అంకెల సంఖ్యకు 9ల సంఖ్య సమానమైనప్పుడు ఏ రకంగా గుణకారం చేయొచ్చు అనేది చూస్తున్నాం. అలాగే 7, 4, 8, 3 4 అంకెలు తీసుకుంటున్నాం. 4 అంకెలకి 4 9 తీసుకుంటున్నాం. 4 అంకెలు ఇంటూ 4 9 ఏ విధంగా వస్తుంది చూడండి. అన్నిటికీ ఒకటే ఫార్ములా. లెఫ్ట్ సైడ్ వాల్యూ నుంచి 1 తగ్గించండి. ఏమవుతుంది చూడండి. 7, 4, 8, 2 3 లెక్కలు 1 తగ్గిస్తే 2 అవుతుంది. దీనికి చిన్న ఆప్లిక్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ వరుసకి ఇట్లా వెళ్ళిపోవాలి మనం. ఫస్ట్ 7 ఫ్రెండ్ 2, 4 ఫ్రెండ్ 5, 8 ఫ్రెండ్ 1, 2 ఫ్రెండ్ 7. సో మన ఆన్సర్ ఏమవుతుంది చూడండి. 7, 4, 8, 2, 2, 5, 1, 7. చూడండి క్యాలిక్యులేటర్లో కూడా ఇంత ఫాస్ట్గా చేయలేరు. మనకు డైరెక్ట్గా జవాబు తీసుకొని మనం చేసుకుంటూ పోవచ్చు. అలాగే ఇంకొక లెక్క తీసుకుంటున్నాం చూడండి. 4, 0, 7, 1, 5 5 అంకెలు. 4, 0, 7, 1, 5 5 అంకెలు. 5 అంకెలు అంటే ఎన్ని తీసుకోవాలి మనం? ఇప్పుడు 5 9 తీసుకుందాం. 5 అంకెలు 5 9. ఇప్పుడు చూడండి దీని ఆన్సర్ ఎంత వస్తుంది? 4, 0, 7, 1, 4 అంటే ఏంటి? ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న విలువలో నుంచి 1 తగ్గించాలి. సో 4, 0, 7, 1, 4. ఇప్పుడు చూడండి 4 ఫ్రెండ్. మనకి ఏ భాషనైనా తీసుకోండి. ఫ్రెండ్ భాష తీసుకుంటారా లేదా ఈ నెంబర్కి ఎంత కలిపితే 9 అయితే అనుకుంటారా? మన ఇష్టం వచ్చిన భాష తీసుకోవచ్చు. 4 ఫ్రెండ్ 5. 0కు 9 రావాలంటే 9 కలపాలి. 7కు 9 రావాలంటే 2 కలపాలి. 1 ఫ్రెండ్ 8. 4 ఫ్రెండ్ 5. కాబట్టి మన ఆన్సర్ ఏంటి చూడండి. 4, 0, 7, 1, 4, 5, 9, 2, 8, 5. ఈ ఆప్లిక్ ఎందుకు కొడుతున్నామంటే తొందరపాటు ఒకసారి మర్చిపోతే ముందుకు ఒక అడుగు ముందుకు వేసినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ రకంగా దాన్ని గుర్తించుకోమని చెప్తున్నాం. సో ఈ రకంగా ఎన్ని అంకెలు తీసుకుంటున్నామో అన్ని 9లు తీసుకున్నప్పుడు సులభంగా మనం డైరెక్ట్గా జవాబును రాయొచ్చు. ఎంత పెద్ద లెక్కకైనా జవాబులు రాయొచ్చు అన్నట్టు. అలాగే ఇక చివరిగా ఈ భాగంలో చివరిగా చూడండి 6 అంకెలు తీసుకుందాం. 6 9 తీసుకుందాం. ఏవైనా తీసుకోవచ్చు అంకెలు. 6, 8, 2, 4, 3, 7 6 అంకెలు తీసుకుంటున్నాం. అలాగే 6 9 1, 2, 3, 4, 5, 6 6 అంకెలు 6 9 తీసుకున్నాం. చూడండి జవాబు ఏ విధంగా రాస్తున్నాం. 6, 8, 2, 4, 3 చివరిలో నుంచి 1 తగ్గించాలి కాబట్టి ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఇప్పుడు దీనికి డైరెక్ట్ జవాబు రాయాలి చూడండి. డైరెక్ట్ జవాబు ఎంత? 6 ఫ్రెండ్ 3, 8 ఫ్రెండ్ 1, 2కి 7 కలిపితే 9, 4కి 5 కలిపితే 9, 3కి 6 కలిపితే 9, 6కు 3 కలిపితే 9. కాబట్టి మనకు డైరెక్ట్ జవాబు అవుతుంది. సో ఈ రకంగా మనకి అంకెల సంఖ్య 9ల సంఖ్య సమానంగా ఉన్నప్పుడు గుణించే విధానం ఇట్లా ఉంటుంది. అలాగే ఇంకా చూడండి ఇప్పుడు 3,
0 1 0 5 4 3 0 1 0 5 4 into 9 9 9 9 9 9 6 అంకెలు కాబట్టి 6 9 తీసుకుంటున్నాం. ఆన్సర్ ఎంత రాసి చూడండి 3 0 1 0 5 4లోకి ఒకటి తగ్గిస్తే 3. తర్వాత 3 ఫ్రెండ్ 6 0 ఫ్రెండ్ 9 1 ఫ్రెండ్ 8 0 ఫ్రెండ్ 9 5 ఫ్రెండ్ 4 3 ఫ్రెండ్ 6. కాబట్టి ఇది మనకు కావాల్సిన సంఖ్య యొక్క జవాబు అవుతుంది. సో ఈ రకంగా వేదగణితంలో ఇక్కడ ఉన్నటువంటి అంకెల సంఖ్య 9ల సంఖ్య సమానమైనప్పుడు డైరెక్ట్గా మన జవాబును రాయొచ్చు. సో ఇది మొదటి పార్ట్. సందర్భం 1లో ఇవన్నీ కూడా మనం తీసుకుంటాం. అలాగే ఇప్పుడు రెండవ సందర్భం చూద్దాం. రెండవ సందర్భం ఏం చెప్పుకున్నాం మనం అంటే అంకెల సంఖ్య తక్కువగా ఉండి 9ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు 4 3 ఉంది, అంకెలు 2 అంకెలు తీసుకున్నాం, 2 కంటే ఎక్కువ 9 తీసుకున్నాం అనుకోండి. 4 3 2 అంకెలు 3 9 తీసుకుంటున్నాం. లేదంటే 6 × 9 9 9 అనుకుందాం. 6 ఒక అంకె తీసుకుంటున్నాము, 3 9 తీసుకున్నాం. ఇలాంటి సందర్భాలు ఏం చేయాలంటే మనం చాలా సింపుల్ మెథడ్ ఇది. ఇక్కడ 9ల సంఖ్య 1 2 3 ఉన్నాయి కాబట్టి అంకెల సంఖ్య కూడా 3 అయ్యేటట్లుగా చేసుకోవాలి. విలువ మారకుండా 3 అయ్యేటట్టు చేసుకుంటే ఇక్కడ 2 అంకెలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 3వ అంకె బదులుగా 0 తీసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి 3 అంకెలు ఉన్నాయి కాబట్టి మిగిలిన 2 0 తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది చూడండి 0 0 6 × 9 9 9 అవుతుంది. అలాగే ఇక్కడ 0 4 3 × 9 9 9 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇంతకు ముందు లాగానే డైరెక్ట్ జవాబు రాయొచ్చు. సో 0 4 3లోకి ఒకటి తగ్గిస్తే 2 0 4 2. ఇప్పుడు చూడండి రాసుకుంటామండి. ఇంకా 0 ఫ్రెండ్ 9 4 ఫ్రెండ్ 5 2 ఫ్రెండ్ 7. కాబట్టి ఆన్సర్ 0 రాస్తారే అండి, లేకపోతే లేదు. 4 2 9 5 7. కాబట్టి ఇది మనకు జవాబు 4 2 9 5 7 అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి ఇప్పుడు 0 0 6లో నుంచి ఒకటి తగ్గిస్తే 5 0 0 5. ఇప్పుడు 0 ఫ్రెండ్ ఎవరు 9 0 ఫ్రెండ్ 9 5 ఫ్రెండ్ 4. లేదా 5కు 4 కలిపితే 9 అవుతుంది అనుకున్నాం. కాబట్టి ఆన్సర్ ఇస్ ఇక్కడ 0s రాసినా పర్వాలేదు, రాయకున్నా పర్వాలేదు. 0 0 5 9 9 4 అన్న రాయండి, లేదంటే 5 9 9 4 గనన్నా రాయొచ్చు అన్నట్టు. ఈ విధంగా మనకు అంకెల సంఖ్య 9ల సంఖ్య కంపేర్ చేసుకున్నప్పుడు 9ల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలని చూస్తున్నాం మనం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం అట్లనే. సో 6 8 0 6 8 0 × 4 9 అనుకుందాం. 6 8 0 × 4 9. ఇప్పుడు ఏం చేసుకోవాలి మనము 9ల సంఖ్య 4 ఉంది కాబట్టి ఇక్కడ అంకెల సంఖ్య కూడా 4 తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుంది ఇక్కడ 1 0 తీసుకుంటున్నాం. 1 0 తీసుకుంటే 1 2 3 4 4 అంకెలు ఇక్కడైనవి, 4 అంకెలు ఇక్కడ కాబట్టి 4 సమానమయ్యేటట్టు చేసుకుంటే ఇప్పుడు మన ఆన్సర్ డైరెక్ట్ రాసుకోవచ్చు. 680 కాబట్టి ఒకటి తగ్గిస్తే 679. సో 0 6 7 9. ఇప్పుడు చిన్న ఆబ్లిక్ తీసుకున్నాం. 6 ఫ్రెండ్ ఎవరు 9, 6 ఫ్రెండ్ ఎవరు 3, 7 ఫ్రెండ్ 2, 9 ఫ్రెండ్ 0. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది చూడండి, ఈ 0 రాయకుండా పర్లేదు. 6 7 9 9 3 2 0. సో 9ల సంఖ్య ఎక్కువగా ఉండి అంకెల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు అవసరం అనుకున్న 0లు ఎడమ వైపున ఉంచాలి. ఎడమ వైపున ఉంచినాక తర్వాత మళ్ళీ యథావిధిగా ఎడమ చేతికున్న వైపు విలువల నుంచి ఒకటి తగ్గించి వచ్చిన విలువకి ఫ్రెండ్ నెంబర్స్ రాసుకుంటూ పోతే సరిపోతుంది. అలాగే 9 8 7 6 × 1 2 3 4 5 6 అనుకుందాం. ఎన్ని మొత్తము 6 అంకెలు ఉన్నవి ఇక్కడ, సరే 4 అంకెలు ఉన్నవి ఇక్కడనేమో 6 అంకెలు వచ్చినాయి కాబట్టి 6 9లు కావాలంటే ఏం చేయాలి, 2 9లను 2 9లకు బదులుగా 2 0 తీసుకుందాం. ఇప్పుడు చూడండి ఆన్సర్ ఏమవుతుంది 0 0 9 8 7. ఇందులో నుంచి ఒకటి తగ్గించాలి 5. తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకోండి. ఇప్పుడు లైన్గా రాసి పెట్టుకోండి. ఒకటేంటి 0 ఫ్రెండ్ 9 0 ఫ్రెండ్ 9 9 ఫ్రెండ్ 0 8 ఫ్రెండ్ 1 7 ఫ్రెండ్ 2
5 ఫ్రెండ్ 4. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది 9 8 7 5 9 9 0 1 2 4. ఇది మనకు 9ల సంఖ్య ఎక్కువగా ఉండి అంకెల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు డైరెక్ట్ మనం గుణకారం చేసి జవాబును రాయొచ్చు. సో ఇది ఒకటి మనకు తెలిసింది. అయితే ఇదే విషయానికి మళ్ళీ ఇంకొక విధంగా కూడా మనం సులభంగా చాలా తొందరగా జవాబు రాయొచ్చు. సపోజ్ 24 ఉంది ఇంటూ 3 9 అనుకుందాం. 24 ఇంటూ 3 9 అంటే మనము అంకెల సంఖ్య తక్కువగా ఉండి 9ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలని దాన్ని చెప్పుకున్నాం కదా. ఇక్కడ అంకెల సంఖ్య సమానంగా చేసి చేయాలని చెప్పినాం. ఇక్కడ ఇంకొక షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 9లు తీసుకోండి. ఇంకొక షార్ట్ కట్ మెథడ్ 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 9లు తీసుకున్న తర్వాత రిమైనింగ్ నెంబర్ మధ్యలో రాసేయండి. ఇక్కడ ఒక ఎక్స్ట్రా 9 మిగిలింది కాబట్టి ఎక్స్ట్రా మిగిలింది మధ్యలో రాసుకొని ఇది లేదు అనుకోని జవాబు రాయండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 24లకి ఒకటి తగ్గిస్తే 23. ఇప్పుడు 2 ఫ్రెండ్ 7 3 ఫ్రెండ్ 6 కాబట్టి ఆన్సర్ ఈజ్ 23976. అలాగే 3 7 4 ఇంటూ 9 9 9 9 9 ఉంది అనుకుందాం. 3 7 4 ఇంటూ 9 9 9 9 9 అంటే ఇక్కడ ఏమైంది చూడండి, 3 అంకెలు ఉన్నవి, ఇక్కడేమో 5 9లు ఉన్నాయి. 3 అంకెలు 5 9లు. ఇప్పుడు ఏం చేయాలంటున్నాం మనము, 3 అంకెలకి 3 అంకెలకు చెల్లు, 3 అంకెలకు 3 అంకెలు చెల్లు. అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఎన్ని ఉన్నట్టు, ఇక్కడ ఎక్స్ట్రా 2 9లు ఉన్నాయి కాబట్టి 2 9లను మధ్యలో రాద్దాం. ఎన్ని ఎక్స్ట్రా 9లు ఉంటే అన్ని 9లు మధ్యలో రాసేయండి. రాసేసి ఇందాక రాసినట్టుగానే జవాబు రాయండి. 3 7 4 వాల్యూ ఎంత అవుతుంది, 3 7 3 అవుతుంది. 3 7 ఇందులో ఒకటి తగ్గిస్తే 3 7 3 అవుతుంది. ఇప్పుడు చూడండి 3 ఫ్రెండ్ 6 7 ఫ్రెండ్ 2 3 ఫ్రెండ్ 6. ఇంకా 99కి అవసరం లేదు, ఇంకా ఫ్రెండ్స్ రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి 3 7 3 6 2 6 రాసేసుకుంటే 3 7 3 9 9 6 2 6 అనేది జవాబు అవుతుంది. సో ఇట్లా ఏ సంఖ్య తీసుకున్నా 8 ఇంటూ 9 9 9 9 ఉందాం. సో ఎంత 68 అనుకుందాం. 68 ఇంటూ 4 9 అన్నప్పుడు 2 అంకెలకు 2 9 వదిలిపెట్టేసేయండి. ఎక్స్ట్రా ఉన్న వాల్యూస్, ఎక్స్ట్రా ఎన్ని 9 ఉన్నాయి, ఇక్కడ 2 9 ఉన్నాయి కాబట్టి 2 9 రాద్దాం. ఇప్పుడు రాసిన తర్వాత దీని జవాబు చూడండి, 68లో నుంచి ఒకటి తగ్గిస్తే 67 6 ఫ్రెండ్ 3 7 ఫ్రెండ్ 2. సో అవర్ ఆన్సర్ ఈజ్ 679932 అవుతుంది. సో ఈ రకంగా ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా మనము సులభంగా చేయొచ్చు. చివరిగా ఇంకొకటి చూడండి, 3 8 6 ఇంటూ 1 2 3 4 5 6 6 9 అనుకుందాం. 3 అంకెలు ఇంటూ 6 9. ఇప్పుడు ఏం చేయాలో చూడండి, 3 అంకెలకి 3 9 తీసేసుకుందాం. అంటే జత సరిపోయింది. సో ఎక్స్ట్రా మిగిలినవన్నీ 3 9 మిగిలినవి. సో 3 9 మొదట రాసేయండి. తర్వాత ఇటువైపు అటువైపు మళ్ళీ సేమ్ ఇంత ఫస్ట్ ఎట్లా చేసినా అట్లా రాసుకుంటే సరిపోతుంది. 386లోకి ఒకటి తగ్గిస్తే ఎంత వస్తుంది, 385. తర్వాత 3 ఫ్రెండ్ 6 8 ఫ్రెండ్ 1 5 ఫ్రెండ్ 4. సో అవర్ ఆన్సర్ ఈజ్ 385 999 614. ఈ రకంగా 9ల సంఖ్య ఎక్కువగా ఉండి అంకెల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు మనం సులభంగా గుణకారాన్ని చేయొచ్చు. ఇది రెండవ సందర్భం. సో రెండవ సందర్భంలో మనం సులభంగా లెక్క చేసుకుంటూ పోవచ్చు. సో తర్వాత మూడవ సందర్భానికి వచ్చినప్పుడు కొంచెం ఆలోచించాలి. మనం మూడవ సందర్భం తీసుకుందాం. మూడవ సందర్భం ఏముంది, అంకెల సంఖ్య ఎక్కువగా ఉండి 9ల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు సందర్భం 3 తీసుకుంటున్నాం. సందర్భం 3 ఏముంది చూడండి, అంకెల సంఖ్య ఎక్కువగా ఉండి 9ల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు. అంటే సపోజ్ 38 ఉంది, 2 అంకెలు 1 9 తీసుకుందాం. 38 2 అంకెలు 1 9తో గుణకారం చేయాలి. సో ఎట్లా గుణకారం చేయాలి, ఇప్పుడు చూడండి. దీంట్లో ఇక్కడ ఒక డౌట్ వస్తుంది మనకి. ఇందాక ప్రతి సందర్భంలో ఏం చెప్పినామంటే ఎడమ చేయి దిక్కున్న విలువలో నుంచి ఒకటి తీసేయాలి, ఆ తర్వాత మిగిలిన సంఖ్యకు మనకు మిత్ర సంఖ్యలు రాయాలని చెప్పినాం. సో ఎందుకు అలా చేయాలి, ఆ డౌట్ చాలామందికి వచ్చి ఉండాలి ఇప్పటికీ కూడా. ఎందుకంటే
కొండ గుర్తులాగా ఏది చేయొద్దు మనం. వేదిక్ మ్యాథ్స్లో ఎక్కడ కొండ గుర్తులు లేవు, పర్ఫెక్ట్ మ్యాథ్స్ అది. కాకపోతే మనము విద్యార్థులకి లేదా మ్యాథ్స్ ఎవరైతే లైక్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అన్ని కారణాలతో చూపిస్తున్నాం వేదిక్ మ్యాథ్స్లో. కాబట్టి ఎక్కడ కూడా మనం రాంగ్ చేయలేదు, అన్ని సిద్ధాంతాల పరంగా చేసుకుంటూ పోయినాం. ఏం జరిగింది ఇక్కడ అంటే, ఇప్పుడు చూడండి 38 అనే సంఖ్యను మనము 9తో గుణకారం చేస్తాం. 9తో గుణకారం చేసేటప్పుడు దీన్ని ఏం రాస్తున్నామంటే 9ని దగ్గరలో ఉన్న బేస్ నెంబర్ ఆధారంగా రాస్తున్నాం. 9 బేస్ నెంబర్ ఎంత? 10 దగ్గరలో ఉంది కాబట్టి 10 - 1 అని రాస్తున్నాం. ఇప్పుడు గుణకార విభాగ న్యాయం పరంగా పోతే ఏమవుతుంది చూడండి, 38 × 10. సో 38 × 10 అంటే 380 అవుతుంది, మైనస్ 38 × 1 అన్నప్పుడు 38 అవుతుంది. సో సబ్ట్రాక్ట్ 380లో నుంచి 38 తీసివేస్తే 380లో నుంచి 38 తీసివేయాలి. తీసివేస్తే ఏమవుతుంది చూడండి, 10లో 8 పోతే 2, 7లో 3 పోతే 4, 342. సో మన ఆన్సర్ ఎంత వస్తుంది? 342 అని చెప్తున్నాం. అయితే ఇలాంటి లెక్కలని మనం ఇక్కడ సపోజ్ 9 ఉంది కాబట్టి ఏం రాసినాం, 10 - 1 అని రాసినాం. సపోజ్ 99 ఉంటే ఏం రాస్తాం చూడండి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటున్నా. 65 × 99గా తీసుకుందాం. 65 99 ఎట్లా చేస్తాం? షార్ట్ కట్ మెథడ్ ఎట్లా చేయాలంటే, ఇప్పుడు 65 రాసి ఇక్కడ ఎన్ని 9లు ఉంటే అన్ని జీరోస్ వేసుకోమని చెప్తాము. 65 2 9లు కాబట్టి 2 0, 3 9లు ఉంటే 3 0, అట్లా 2 9లు కాబట్టి 2 0 వేసుకోమని చెప్పి మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న విలువను దాని కిందకి వేసుకొని తీసేయమని చెప్తాం. 6 5 పక్కల 2 0లు పెట్టుకొని ఇదే సంఖ్యను మళ్ళీ తీసేయమని చెప్తున్నాం. అప్పుడు ఏమవుతుంది చూడండి, తీసేటప్పుడు ఇక్కడ మార్పు గమనించండి. ఇది 2 భాగాలు చేస్తున్నాయి. ఇక్కడ 0లో నుంచి 5 పోదు, 0లోకి వెళ్ళి 6 పోదు కాబట్టి దశకిలం అని మార్చుకుంటాం మనం. అంటే 65లో నుంచి 1 తగ్గించాలి. ఇందాక మనం చేసింది అది. 65కి వెళ్ళి 1 తగ్గించాలి. ఎంత వచ్చింది? 64 వచ్చింది. తర్వాత ఇక్కడ ఎంత వస్తుంది? అప్పుడు 100 అవుతుంది. సో 100లోకి వెళ్ళి 65 తీసేయాలి. ఎంత వచ్చింది మనకి? 35 వచ్చింది. దీన్నే మనం ఏం చెప్తున్నామంటే 6 ఫ్రెండ్ 3, 4 ఫ్రెండ్ 5 అని చెప్పేసి 6 4 3 5 అనేదాన్ని జవాబుగా రాస్తున్నాము. అంటే అక్కడ ఏం చేస్తున్నాం మనము, ఎన్ని 9లు ఉంటే అన్ని 0లు తీసుకొని చేయమని చెప్తున్నాం. సో ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు చూడండి, దానికి వివరణ తీసుకుందాం. ఒకటి 65 × 99 ఉంది. ఇక్కడ ఎన్ని 9లు ఉంటే అన్ని 0లు తీసుకోండి, తర్వాత అదే నెంబర్ని కిందకేసి తీసేయమని చెప్తున్నాం. దానికి వాట్ ఈస్ ద రీజన్, మ్యాథమెటికల్ రీజన్ ఏంటి, దాని గురించి చూద్దాం. ఇప్పుడు మనం 65 × 99 ఏం రాయొచ్చు చూడండి, 100 - 1గా రాయొచ్చు. 99ని 100 - 1గా రాయొచ్చు. ఇప్పుడు 65 × 100 6500 అవుతుంది, మైనస్ 65 × 1 65 అవుతుంది. కాబట్టి 6500లో నుంచి 65 తీసివేస్తే వచ్చే సంఖ్య మనం గుణించే సంఖ్యకు సమానం అవుతుంది. అంటే ఇంతవరకు మనం చేసిన ప్రతి లెక్కలో కూడా ఇదే నియమాన్ని పాటించినాము. కాకపోతే అక్కడ ఇండైరెక్ట్గా మనం డైరెక్ట్ చేసుకుంటూ పోయినాము, ఇక్కడేమో వివరణాత్మకంగా చూసుకుంటూ పోతున్నాం. సపోజ్ 386 × 999 ఇట్లా ఉంది. అప్పుడు ఏం చేస్తాం చూడండి, దీన్ని గుణకారం చేయాలంటే 386 తీసుకొని 3 9లు ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ అని చెప్తున్నాం. 3 జీరోస్ పెట్టుకోమని చెప్తాం. తర్వాత ఇదే నెంబర్ని కిందకి వేసుకొని తీసేయమని చెప్తాం. వేదిక మ్యాథ్స్లో చెప్తే ఇంకా పద్ధతి ఏంటి, ఇక్కడ 386 వేసుకొని 3 9లు కాబట్టి 3 జీరోస్ తీసుకోవాలి. దాంట్లో నుంచి ఎంత తీసేయాలి? ఇప్పుడు 386 తీసేయాలి. రీజన్ ఏంటి, ఇక్కడ 999ని మనం ఏం రాయొచ్చు, 1000 - 1గా రాయొచ్చు. సో 1000 - 1గా రాసినప్పుడు 386 × 1000 అనుకుంటే 386 3 0 అవుతుంది. అలాగే 386 × 1గా తీసుకుంటే 386 అవుతుంది. ఇప్పుడు తీసేసేయండి, ఏమవుతుంది చూడండి. ఇక్కడ ఆలోచన చేయాలి మనం. ఇక్కడ అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, దశకిలం తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ 1 తగ్గుతుంది, దేర్ఫోర్ 385 వచ్చింది. అలాగే ఇక్కడ 1000 అవుతుంది. 1000లోకి వెళ్ళి తీసేయండి. 10లో 6 పోతే 4, 9లో 8 పోతే 1, ఇక్కడ 6 9లో 3 పోతే 6. అంటే దీన్ని మన భాషలో ఏం చెప్పుకున్నాము, 3 ఫ్రెండ్ 6, 8 ఫ్రెండ్ 1,
5 ఫ్రెండ్ 4 కాబట్టి 38561 అనేది జవాబు అవుతుంది. సో ఈ రకంగా 9ల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు మనం లెక్కను సులభంగా చేసుకుంటూ పోవచ్చు. సో డైరెక్ట్గా జవాబు రాద్దాం చూడండి కొన్నిటికి. 246 ఇంటూ 99. సో సారీ 1246 ఇంటూ 999 ఉందనుకుందాం. 1246 ఇంటూ 999 ఏం చేయాలో చూడండి. 1246 3 9లు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు వేసుకుందాం. తర్వాత సేమ్ దాని కింద 1246 నెంబర్ వేసుకోండి. 2 6 4 2 1 వేసుకొని తీసివేస్తే వచ్చేదే మనకి జవాబు. తీసేది చూడండి. 10 6 పోతే 4, 9 4 పోతే 5, 9 2 పోతే 7, 5 1 పోతే 4, 4 2 1. కాబట్టి మొత్తము 3 సార్లు 9తో గుణకారం చేసే కంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము 3 9 ఉన్నప్పుడు 3 సున్నాలు పెట్టుకొని మళ్ళీ అదే నెంబర్ దాని కింద తీసేసుకుంటూ పోతే సరిపోతుంది. అలాగే తీసివేతకు సంబంధించి వేదిక్ మ్యాథ్స్లో చాలా పద్ధతులు ఉన్నాయి. నిఖిలం నవతః చరమం దశతః అని, అలాగే బార్ మెథడ్ అని, తర్వాత 2-3 రకాల మెథడ్స్ ఉన్నాయి. సో అక్కడ మనకు తీసివేత ఏ నియమం ప్రకారంగా చేయాలనుకున్నా వేదగణితం ప్రకారంగా చెప్పిన, ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే వేదగణితానికి సంబంధించిన ఏ నియమం ప్రకారంగా మనం ఇక్కడ తీసివేతను చేయొచ్చు. కాబట్టి తీసివేతను ఏ రకంగానైనా చేయండి. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, 999 అంటే 1000 - 1 కాబట్టి 1000తో గుణిస్తే ఇట్లా 1246 ఇంటూ 999ని 1000 - 1గా రాస్తాము. సో 1246 ఇంటూ 1000 అన్నప్పుడు 3 సున్నాలు వస్తాయి. అలాగే 1 అన్నప్పుడు 6 4 2 అని రకంగా మనకు తీసివేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుంటే మనం 9ల సంఖ్య చేత ఒక సంఖ్యను 9 99 999 లాంటి సంఖ్యల చేత ఎలా గుణించవచ్చు చూస్తుంది. చివరిగా ఇంకొక 2 ఎగ్జాంపుల్ తీసుకుందాము. 3 4 9 6 5 ఇంటూ 9 9 9 9. ఇక్కడ చూడండి 1 2 3 4 5 అంకెలు ఉన్నాయి. 9 ఎన్ని ఉన్నాయి? 4 9లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా తీసివేయలేము. కాబట్టి 3 4 9 6 5 4 9లు ఉన్నాయి కాబట్టి 4 జీరోస్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కింద ఇదే నెంబర్ మళ్ళీ కిందికి వేసుకోండి. 5 6 9 4 3 వేసుకొని నిఖిలం మెథడ్ తీసివేత వేదిక్ మ్యాథ్స్ ప్రకారంగా తీసివేత తెలిసిన వాళ్ళు వేదిక్ మ్యాథ్స్ ప్రకారంగా చేయండి, లేదా మనం సాధారణ తీసివేత ప్రకారంగా చేయండి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇది 10 5లో పోతే 5, 9 6 పోతే 3, ఇక్కడ 9లో 9 0, 9 4 పోతే 5, ఇక్కడ 10 కిలో ఒకటి తీసుకుంటాం, బారో తీసుకుంటాం కాబట్టి 4 మిగులుతుంది. 4లో 3 పోతే 1 అండ్ 6 9 4 3. సో ఈ రకంగా మనం ఏం చేయొచ్చు, ఇచ్చినటువంటి సంఖ్యలు తీసుకోండి, ఎన్ని అంకెలు ఉన్నవి అన్ని జీరోస్ ఎన్ని 9లు ఉంటే అన్ని జీరోస్ పెట్టుకొని మళ్ళీ ఇదే నెంబర్ కిందికి వేసుకొని తీసుకొని గుణకారం చేస్తే మనకు కావాల్సిన విలువ వస్తుంది. ఇది అన్ని సంఖ్యలకు సరిపోతుంది. ఈ విధంగా మనం గుణకారం ఒక సంఖ్యను 9తో 99 999 అలాగే 9000 అంటే 2 9లు 3 9లు 4 9లు 5 9లు తీసుకొని గుణించేటప్పుడు సందర్భాలు తీసుకోవాలి. ఒకటేంటి, అంకెల సంఖ్య 9ల సంఖ్య సమానం ఉంటే ఎట్లా చేయాలి, అంకెల సంఖ్య తక్కువగా ఉండి 9ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా చేయాలి, అలాగే అంకెల సంఖ్య ఎక్కువ ఉండి 9ల సంఖ్య తక్కువ ఉన్నప్పుడు ఎలా చేయాలి. ఎలా చేయాలని తెలుసుకుంటూనే ఇలా చేయడానికి ఇది షార్ట్ కట్ మెథడ్ కాదు, ఇది ఒరిజినల్ మెథడ్. వేదిక్ మ్యాథ్స్లో ఈ ఒరిజినల్ మెథడ్ ఉంది కాబట్టి ఈ మెథడ్ ప్రకారంగా మనం చేసుకుంటూ పోవాలి. ఇలాంటి లెక్కలు ఎక్కువ ప్రాక్టీస్ చేసేస్తే డైరెక్ట్గా జవాబు మనం చెప్పగలుగుతాం. కాబట్టి ఈ విధంగా బాగా ప్రాక్టీస్ చేసి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. రైట్.